గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు మరోసారి దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార విపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు దేశ భద్రత పరంగా అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పర్యాటకంగానూ ఆర్థికంగానూ ఎంతో మేలు జరుగుతుందని అంటోంది. కానీ పర్యావరణానికి అరుదైన ఆదివాసీ తెగలకు ఈ ప్రాజెక్టు ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇంతకీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అంటే ఏంటి? దాని చుట్టూ రాజకీయ వివాదాలకు కారణాలేంటి? భారత్కు వ్యూహాత్మకంగా ఎందుకంత ముఖ్యం? భారతదేశ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి గ్రేట్ నికోబార్ దీవిలో 72,000 కోట్లతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రణాళిక దేశ ఆర్థిక రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా చైనా విస్తరణకు చెక్ పెట్టే వ్యూహం అని కేంద్రం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు పర్యావరణవాదులు దీని ఆదివాసీ సంస్కృతులకు జీవ వైవిధ్యానికి ముప్పుగా చూస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికలో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై ఓ వ్యాసం రాశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ. దీంతో ఈ ప్రాజెక్టు గురించి చర్చ ఊపందుకుంది. ఈ వ్యాసంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోనియా గాంధీ. అక్కడ నివసిస్తున్న నికోబారీస్, షోంపెన్ అనే ప్రత్యేక తెగలు ఇప్పటికే అంతరించిపోయే దశలో ఉన్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నారు. ఈ తెగలు ఉన్న ప్రాంతాన్ని బయటి వ్యక్తులు ముంచెత్తుతున్నారని అన్నారు. ఇది ఆ తెగల హక్కులను కాలరాయడమే అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కారణంగా దాదాపు 8.5 నుంచి 18 లక్షల చెట్లు తొలగించాల్సి వస్తుందన్నారు సోనియా. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పరిశీలనలో తప్పులు ఉన్నాయని, తమకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేలా ప్రభుత్వం సైంటిస్టులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కోసం ఇది అనువైన ప్రాంతం కాదని, భూకంపాలు సునామీలు వచ్చే డిజాస్టర్ జోన్లో ఉందని ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును విధానపరమైన వైఫల్యంగా చెబుతున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక ఆర్థిక పర్యాటక కేంద్రంగా మార్చడానికి రూపొందించినది. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఒక విద్యుత్ ఉత్పాదన కేంద్రం, ఒక టౌన్షిప్ నిర్మాణం జరగనుంది. 3 నుంచి 4 లక్షల మంది నివాసం ఉండేలా మెగా టౌన్షిప్ను నిర్మిస్తారు. ఐసీటీటీని ఎలాంటి జనసంచారం లేని గ్రేట్ నికోబార్ దీవి కింది భాగంలో ఉన్న గలాతియా బేలో నిర్మిస్తారు. దీన్ని హాంకాంగ్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించారు. ఇది శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని పోర్టు క్లాంగ్కు సమాన దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 72,000 కోట్ల నుంచి 80,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టును భారతదేశ ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలకమైన భాగంగా భావిస్తోంది కేంద్రం. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ చేపట్టింది. అండమాన్ నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టు భారతదేశ రక్షణ, వాణిజ్య, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక సమగ్ర పథకంగా రూపొందించినది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యత ANIIDCOకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గలాతియా బే దగ్గర ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. ఇది సుమారు 16 మిలియన్ 20 ఫీట్ ఈక్వలెంట్ యూనిట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే 450 MVA గ్యాస్, సౌర ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రం, ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం భారతదేశ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టు వల్ల మలక్కా జలసంధి సమీపంలో గ్రేట్ నికోబార్ దీవి బౌలిక స్థానంగా మారనుంది. దీన్ని ఒక ప్రధాన షిప్పింగ్ హబ్గా మార్చుతారు. దీనివల్ల భారతదేశ వాణిజ్య ఖర్చులు తగ్గుతాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ASEAN దేశాలతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం వంటి ఆర్థిక లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఈకో టూరిజం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలుగా ఉన్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టు. ఇది దశల వారీగా అమలవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సుమారు 30 సంవత్సరాల సమయం పట్టవచ్చు. మొదటి దశలో ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇవి 2030 నాటికి కొంతవరకు పనిచేయడం ప్రారంభించవచ్చు. అయితే మొత్తం ప్రాజెక్టు, టౌన్షిప్, ఇతర సౌకర్యాలతో సహా 2050 నాటికి పూర్తి అవకాశం ఉంది. పర్యావరణ అనుమతులు, ఆర్థిక సమీకరణ, ఇతర లాజిస్టికల్ అంశాల ఆధారంగా దీని నిర్మాణ వేగం ఉంటుంది. చైనాకు చెక్ పెట్టాలంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ముఖ్యం.
ఇక్కడి నుంచి హిందూ మహాసముద్రంపై ఓ కన్నేసి ఉంచొచ్చు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న డ్రాగన్కు బుద్ధి చెప్పొచ్చు. ఇది కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత్కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్ను వ్యూహంగా మార్చుకోవడం, ఆ వ్యూహంతో భారత్ను అజేయ శక్తిగా తీర్చిదిద్దడం. ఇండోనేషియాలోని సుందా, లాంబోక్ జలసంధి సమీపాల్లో చైనా నావికాదళ స్థావరాలు నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అంతేకాకుండా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహంలో భాగంగా భారత్కు తూర్పు దిక్కున శ్రీలంకలోని హంబన్టోటా పోర్టును 99 ఏళ్లు లీజుకు తీసుకుంది చైనా. అలాగే బంగ్లాదేశ్లో చిట్టాగ్యాంగ్ పోర్టు అభివృద్ధి చేస్తుంది. ఇక మయన్మార్లో క్యాయుక్ ప్యూ ప్రాంతంలో డిప్సీ పోర్టును నిర్మిస్తోంది. దీంతోపాటు అండమాన్ నికోబార్ ద్వీపాలకు కేవలం 55 కిలోమీటర్లలోని కోకో ఐలాండ్స్లో మిలిటరీ స్థావరాన్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్కు చాలా ప్రమాదకరం. ఈ క్రమంలో డ్రాగన్ ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతోంది. చైనా భారత్ చుట్టూ ఇన్ని పోర్టులు అభివృద్ధి చేసినా డ్రాగన్కు చెక్ పెట్టాలంటే నికోబార్ ఐలాండే కీలకం. ఇక్కడ భారత మిలిటరీ, నావల్, కోస్ట్ గార్డ్ స్థావరాలు ఉంటే చైనా పీక నొక్కినట్టే అవుతోంది. అందుకోసమే వాణిజ్య అవసరాలకు, మిలిటరీకి అవసరమయ్యే విధంగా ఇక్కడ విమానాశ్రయం పోర్టు నిర్మించాలని ప్రణాళిక చేశారు. చైనా వ్యూహానికి భారత వ్యూహం నెక్లెస్ ఆఫ్ డైమండ్లో భాగంగా ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లుగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. గ్రేట్ నికోబార్లో డీప్ సీ పోర్టు నిర్మిస్తే భారత్ వాణిజ్యపరంగా మరో ముందడుగు వేసినట్లుగా అవుతోంది. ఇక్కడ నిర్మించే పోర్టు ద్వారా పెద్ద కార్గో నౌకలను హ్యాండిల్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికోసం మనం సింగపూర్, కొలంబో పోర్టులపై ఆధారపడుతున్నాం. ఈ పోర్టు నిర్మిస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర రవాణాలో కీలక శక్తిగా భారత్ ఎదుగుతోంది. మరోవైపు ప్రపంచ సముద్ర రవాణాలో అత్యంత కీలకం మలక్కా జలసంధి. దీని ముఖద్వారంలో ఉన్న 6 డిగ్రీ చాలనకు అతి సమీపంలో ఉంది గ్రేట్ నికోబార్ దీవి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే ఈ మలక్కా జలసంధి ద్వారా 30-40% ప్రపంచ సముద్ర రవాణా జరుగుతోంది. చైనా పెట్రోలియం దిగుమతులు మలక్కా జలసంధి మీదుగానే ఎక్కువ జరుగుతాయి. ఈ మార్గాన్ని భారత్ మూసివేస్తే చైనాకు చమురు కొరత ఏర్పడుతోంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెంచుకోవడానికి తహతాలాడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలపై పట్టు సాయించడం భారత్కు అవసరం. మరోవైపు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలతో పాటు సవాలు కూడా ఉన్నాయి. లక్షలాది చెట్లను నరికివేయడం వల్ల ఇక్కడే పగడపు దిబ్బలకు ముప్పు ఏర్పడుతుందని ఈ ప్రాజెక్టును పర్యావరణవేత్తలు, స్థానిక ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేట్ నికోబార్ దీవి అరుదైన జీవ వైవిధ్యం, లెదర్ బ్యాక్, సముద్ర తాబేల వంటి ప్రత్యేక జాతులకు నిలయంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 130.75 చదరపు కిలోమీటర్ల అడవులు నాశనం కావచ్చని, ఇది స్థానిక పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఈ ద్వీపం భూకంపం, సునామీలు ఏర్పడే జోన్లో ఉంది. 2004లో వచ్చిన హిందూ మహాసముద్ర సునామీతో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. అలాగే షోంపెన్, నికోబారీస్ ఆదివాసీ సంఘాలకు ఈ ప్రాజెక్టు వల్ల సాంస్కృతిక వారసత్వం, జీవనోపాధికి ముప్పు వాటిల్లవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఈ ప్రాజెక్టును పర్యావరణ విపత్తుగా విమర్శించారు. ఇది ఆదివాసీ హక్కులను అతిక్రమిస్తుందని, చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ కూడా ఈ ప్రాజెక్టు ఆదివాసీ సంఘాలకు అన్యాయం చేస్తుందని అన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాత్రం ఈ ప్రాజెక్టు జాతీయ రక్షణ, ఆర్థిక అభివృద్ధికి కీలకమైనదని సమర్థించారు. పర్యావరణం, ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 2027-28 నాటికి 18,000 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని విషయాలు పరిశీలించి ఏడాది జూలైలో హైపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు సమర్పించింది. ఎన్జిటి ఏమైనా అభ్యంతరాలు చెబితే మళ్లీ డిపిఆర్లను సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓకే చెబితే పోర్టు టౌన్షిప్నకు గ్రౌండ్ వర్క్ మొదలవుతోంది. అయితే ప్రతి దశలో జరిగే పనులను ఈకాలజీ, ట్రైబల్, కాలుష్య కమిటీలు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు భారతదేశాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక శక్తివంతమైన కేంద్రంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారతదేశ వాణిజ్య ఖర్చులు తగ్గడమే కాకుండా ఆగ్నేయ ఆసియాతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే పర్యావరణ సమతుల్యత, ఆదివాసీ సంఘాల హక్కుల పరిరక్షణ కీలక సవాలుగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు భారతదేశ యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఉంటూ దేశాన్ని ఒక ప్రముఖ ఆర్థిక, వ్యూహాత్మక శక్తిగా నిలబెట్టే అవకాశం ఉంది. ప్రపంచంలోని కొన్ని అంతర్జాతీయ సముద్ర మార్గాలు ఉన్నాయి. గల్ఫ్ నుంచి చైనా, జపాన్ వరకు ఉంటాయి. ఆ మలక్కా జలసంధి ద్వారా వెళ్తాయి. ఈ జలసంధి అంతర్జాతీయ మార్గం. దీనికి అత్యంత దగ్గరగా ఉండేదే ఈ గలాటా బే ద్వీపం. ఇటీవల కాలంలో చైనా ఇండియన్ ఓషియన్లో విపరీతంగా సబ్మెరైన్లు, యుద్ధ వాహన నౌకలు తిరుగుతున్నాయి. భారత్ గనక గ్రేటర్ నికోబార్లో ఒక స్థావరం ఉంటే చాలా క్లోజ్గా మానిటర్ చేయవచ్చు. ఒకటి రవాణా పరంగా, ఇంకొకటి రక్షణ పరంగా. ఈ నికోబార్ దీవి భారత్కు అత్యంత కీలకంగా మారనుంది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను విస్మరించలేం. ఎంత కాదనుకున్నా ఈ స్థాయి ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతోంది. అయినా ప్రతిపక్షాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ తన నిర్ణయంపై కేంద్రం ముందుకు వెళ్లాలనుకుంటే పర్యావరణ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. జాతీయ భద్రత విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే ఆదివాసుల హక్కుల గురించి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.